క్రీస్తులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన యేసయ్య అనుదినము నూతనంగా కలువర ప్రేమదాన వాగ్దానము ఆయన నూతనంగా మనకిచ్చి వినుటకును ఎంతో సంతోషము ఆనందముగా గ్రహించుకొని ఆయన మాటలు ప్రతిదినము మొదటగా వినటానికి సిద్ధపడుతున్న మనందరము కూడా సజీవులకులు ప్రతిదినము ఆయన నాముని గణపరుచుకుంటున్న వారమే కదా. మరి ఈ సమయంలో ప్రభు అయిన యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి వాగ్దానం ఇచ్చి ఆదరిస్తున్న గొప్ప దేవునికి మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా మరి వాగ్దానం మీరందరూ కూడా విని గమనించి మీ సహోదరులు కూడా షేర్ చేస్తూ మనందరం కూడా సంతోషంగా ప్రభునామంలో ఖచ్చితంగా ప్రతిదినము వాగ్దానం ప్రకారము మనం విని గమనించుకుందామా. దేవునికి స్తోత్రం. ఈ దినం వాగ్దానము ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మనము దీర్ఘశాంతి కలిగి సంపూర్ణంగా వినయము కలిగి మరి మనందరం ఆ విధంగా నడుచుకోవాలని ప్రభు మనకి ఇక్కడ తన యొక్క వాక్యంతో తెలియపరుస్తున్నాడు. ఇది అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ విధంగానే మనందరము కూడా ఎలాంటి వారు ఉండాలా, వినయము కలిగి ఉండాలా. మరి ఆ వినయం ఎలా వస్తుందంటే దీర్ఘశాంతి కలిగి ప్రభునామములో వినయముగా ఆయన వాక్యములో విన్నప్పుడు కానీ మిత్రుడు చెప్పేటప్పుడు కానీ ఎంతో అమూలమైన మాటలుగా దానిని మనం గమనించి వారికి అందించట వారిగా ఉండాలి. అంతేకాకుండా నీవు సాత్వికముతోనూ నడుచుకునవలనని చెబుతున్నాడు. మంచి స్వభావము కలిగినటువంటి మనిషిగా నేను కూడా ప్రభునా ఉండటమని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు కదా. అంతేకాకుండా ప్రేమ కలగాలి. ఏముండాలి మనలో? ప్రేమ కలిగి సత్యము చెప్పుచున్న ప్రకారమే, దేవుని సత్యము చెప్పుతున్న ప్రకారం ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనల్ని అన్ని విషయములోనూ వెదుగుమని చెప్పినాడు. ఎవరు ప్రేమ ఎదగాల? మనము క్రీస్తు ప్రేమలో వెదుగుటకు అన్ని విషయములలో కూడా దేవుని ప్రేమ కలిగి వెదగమని మనం చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా మంచి వినయము కలిగినట్టు బిడ్డలుగా ఉండి క్రీస్తు ప్రేమలో జీవించటానికి అలాంటి శాంతి సమాధానముతో మరి వెదగమని క్రీస్తులాగా, క్రీస్తు ఎలా వెదిగినాడు? 3.5 సంవత్సరము ప్రభు యొక్క యెహోవా తండ్రి చెప్పిన మాట ప్రకారం అన్ని విషయములో ఆయన ఎంతో వినయము కలిగిన వాడుగా క్రీస్తు నడిచినాడంట. అయితే నేను కూడా ఆ విధంగా నడచాలని వాక్యం చలవిస్తున్నది. అయితే ఇంకా అంతేకాకుండా కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోకూడదు. వారు ఎట్లా నడుచుకుంటున్నారో ఆ విధంగా నడుచుకోకుండా ప్రభు యందు సాక్ష్యం ఇచ్చుచున్న వారిగా మనము నడుచుకోవాలా. అర్థమవుతుంది కదా. లోకములో మరి ప్రభువు ప్రేమ అందరికీ ఇచ్చున్నాడు. ఆ ప్రేమ అందరూ చూచి ఉన్నారు, విని ఉంటున్నారు. మరి అందరికీ అది తెలిసి ఉంటున్నప్పటికీ కూడా వారు ఉన్నట్లు నువ్వు ఉండకూడదు. దేవుని ప్రేమ కలిగి ఉండాలని, మరి సాక్ష్య బిడ్డగా నువ్వు జీవించాలని, వినయము కలిగి ఉండాలని, దీర్ఘశాంతితో సమాధానంతో నెమ్మది కలిగి తండ్రిలాగా నువ్వు ఉండాలని ఇక్కడ వాక్యంలో మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి మరి ఈరోజు నేను ఈ విధంగా నీ తండ్రి పిలుచున్నాడంటే, మాట్లాడుచున్నాడంటే నేను కూడా ఎలాంటి వారేమి ఉండాలి? ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయం వలె క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించవలెను. ఇలా కరుణ కలిగి ఉండాలంట. మరి అలాంటి కరుణ గల హృదయముతో మనము క్రీస్తులాగా మనల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని క్షమించాలంటున్నారు. అయితే మనము దయ కలిగినట్టు ఒకవేళ మనం ఉన్నట్లయితే, దయ మనలో ఉన్నట్టే, అలాంటి దయ కలిగి కరుణ గల హృదయములై అలాంటి వారుగా మనముండి క్రీస్తు దేవుడు మనలను ప్రేమించినట్టుగా
మనల్ని కూడా ఇంకొకరిని కూడా ప్రేమించమని క్షమించమని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము మనకు ప్రభు చెప్తున్న మాట మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడినట్టు బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి అలాంటి వారికి ఉంటున్నామా? పూర్ణ వినయముతోనే ఉండాలి. మరి ఆ విధమైన మనసు కలిగినట్లయితే మనం ఒక్కరి వెడల ఒకరు మనము ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాము? దేవుడు మనకిచ్చిన ప్రేమ కలిగి ఒకరి వల్ల ఒకరు క్షమించేవారుగా మనం ఉండాలి. మన తండ్రి మనల్ని క్షమించినాడు కాబట్టి మనము కూడా క్షమించేవారుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పిలువబడిన బిడ్డవు కాబట్టి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు ఈ మాటలతో మనల్ని ఎంతో సంతోషపరుస్తూ మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆ ప్రభు ఉండి ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి నీడగా ఉండి ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మనము ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎలా జ్ఞాపం చేసుకోవాలంటే వినయమ కలిగి శాంతి సమాధానం నెమ్మదితో ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ పిలువబడిన బిడ్డలారా ఆ విధంగానే మనం ఉండాలని ప్రభు చెప్తున్నా కదా. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జింగల తండ్రి పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని పిలిచినట్టు గొప్ప తండ్రి తగినట్టుగా మేము జీవించడానికి క్రీస్తులాగా ప్రేమ మాలో కలిగి ఉండటానికి మేము మమ్మల్ని మీరు క్షమించిన ప్రకారం మేము ఒకరినొకరు క్షమించుకుంటూ మరి ప్రేమ చూపించుకుంటూ మీ చిత్తములో మీ కృపలో నా ప్రభువా మరి తండ్రి కరుణ గల హృదయములు కలిగి ప్రపంచములనైనా వారిలాగా మేముండక నా ప్రభువా మీ చిత్తములో మీ కృపలో శాంతి సమాధానము కలిగి ఉంటేవారుగా మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం మేము నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.